రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కులగణన సర్వే కొనసాగుతుంది. మొదటి విడతలో వివరాలు నమోదు చేసుకుని వారి కోసం మరోసారి సర్వే చేస్తుంది ప్రభుత్వం. ఈసారి 3 పద్ధతుల్లో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు అధికారులు. ఇక మండల ఆఫీసులోని వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆన్లైన్లోనూ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కులగణన సర్వే కొనసాగుతుంది. మొదటి విడతలో వివరాలు నమోదు చేసుకుని వారి కోసం మరోసారి సర్వే చేస్తుంది ప్రభుత్వం. ఈసారి 3 పద్ధతుల్లో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు అధికారులు. ఇక మండల ఆఫీసులోనూ వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అలాగే ఆన్లైన్లోనూ అవకాశం కల్పించింది. రైట్, సర్వేకి సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, రెండో దఫా సర్వే డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి ఈ రెండవ దఫాకు సంబంధించినటువంటి ఈ కులగణన సర్వే అనేది ప్రారంభమైంది. సో నిన్నటి నుంచి ఈ నెల 28 వరకు ఈ సర్వే కొనసాగనున్నది. అయితే ఈ సర్వే ప్రత్యేకంగా మొదటి దఫాలో ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సర్వేలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళకు మాత్రమే ఈ రెండో దఫా, ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ రెండో దఫా సర్వేకి సంబంధించినటువంటి దానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ 10 రోజుల పాటు కూడా ఇప్పటి వరకు ఈ సర్వేలో పాల్గొని వాళ్ళందరూ కూడా మళ్ళీ పాల్గొని వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో జిల్లాలలో కొంత తక్కువగానే ఈ సర్వేకి సంబంధించి పాల్గొని వారు జిల్లాలో కొంత తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ ఈ పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి ఏరియాలనే ఎక్కువగా ఈ సర్వేకి సంబంధించి పాల్గొనే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సో ఈ 10 రోజుల పాటు కూడా మొత్తం 3 రకాలుగా వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లను, వాళ్ళ వివరాలను నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకటి, టోల్ ఫ్రీ నంబరు, ఒక టోల్ ఫ్రీ నంబరు ప్రభుత్వం ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక మీరు ఫోన్ చేసి మీ మొబైల్తోని రిజిస్టర్ చేసుకుంటే మీరు అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి వచ్చి అధికారులు అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ పేర్లను నమోదు చేసుకునే విధంగా ఒక రకము. తర్వాత రెండోది, ఇక ఆన్లైన్లో కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పేర్లకు సంబంధించి, వాళ్ళ వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్లో కూడా వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఇక డైరెక్ట్గా ఏదైతే మండల్ ఉంటుందో ఆ మండల్లో హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ఆ మండల్లో ఒక ప్రత్యేకంగా ఒక అధికారి ఉన్నారు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి మీ పేర్లను, తర్వాత మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, కుటుంబ వివరాలను అక్కడ అధికారికి చెప్తే అధికారి కూడా ఆ సర్వేలో ఆ పేర్లను నమోదు చేస్తారు. ఇట్లా 3 రకాలుగా ఈ సర్వేకి సంబంధించినటువంటి దానికి వాళ్ళ పేర్లను నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక నిన్న నుంచి ఈ సర్వే కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సర్వే ఏదైతే రీసర్వే చేస్తున్నారో గత మొదటి దఫాలో పాల్గొనే వాళ్ళకి చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏదైతే మొదటి దఫాలో సర్వేలో పాల్గొనే వాళ్ళ దాంట్లో కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, ఇట్లా చాలామంది రాజకీయ నేతలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మొదటి దఫాలో కొంతమంది కావాలనే ఈ సర్వేలో పాల్గొనకపోతే, కొంతమంది ఆ టైంలో లేకపోవడం, కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉండడము, ఇట్లాంటి సందర్భాలు కొన్ని జరిగినవి. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలో కొంత కన్ఫ్యూజన్ కూడా అయిన సిచ్యువేషన్ ఉన్నది, కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత ఈసారి ఈ 10 రోజుల పాటు ఏదైతే సర్వే కొనసాగుతుందో దీనికి సంబంధించిన దాంట్లో అధికారులు ఎక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం కనబడకుండా అవసరమైతే మరోసారి అక్కడ తాళాలేసి ఉన్న మరోసారి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు నమోదు చేసుకునే విధంగా అధికారులు ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించిన తర్వాత ఈ టోల్ ఫ్రీ నంబర్కు జిల్లాల వారీగా, జిల్లాల నుంచి వస్తే ఎట్లా పేర్లు నమోదు చేసుకోవాలి, తర్వాత ఈ గ్రేటర్ హైదరాబాద్లో వస్తే ఎట్లా నమోదు చేసుకోవాలి, ఇట్లా మున్సిపల్ ఏరియాలో వస్తే ఆ ఏరియా నుంచి వస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా నమోదు చేసుకోవాలి, ఇట్లా పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఈ టోల్ ఫ్రీకి సంబంధించి ఆపరేటర్లు ఉంటారో ఆపరేటర్లకు అధికారులు ప్రత్యేకంగా దీని మీద అవగాహన కల్పించారు. కాబట్టి ఇక ఎవరైనా సరే వాళ్ళు డైరెక్ట్గా కనుక ఇంటికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్కు చేయాలి, లేదంటే ఆన్లైన్లో కూడా వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే మండల ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే విధంగా ఇట్లా 3 రకాలుగా ఈ అవకాశాన్ని కల్పించారు. ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు, అంటే ఈ నెల 28 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,50,50,000కు పైగా
కుటుంబాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. అందులో దాదాపు 16 లక్షల మందికి పైగా ఈ సర్వేలో మిస్ అయినట్లు ఉన్నారు. కాబట్టి ఈ రెండో దఫాలో సర్వే చేస్తే వీళ్ళందరూ కూడా యాడ్ అవుతారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ వచ్చినా సో వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా తప్పిదాలు జరిగినా ఈ సర్వే వల్ల మళ్ళీ వాటన్నిటిని కూడా సెట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు ఎవరైతే మొదటి దఫాలో పాల్గొనలేదో వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మార్చి ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి ఏదైతే ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంటుందో దాని మీద క్యాబినెట్ నిర్వహించి క్యాబినెట్లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుని ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదే మార్చి మొదటి వారంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లో ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి దీని మీద చర్చించి నిర్ణయం తీసుకొని ఆమోదం తెలిపి ఆ తర్వాత దీన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. కేంద్రంలో కూడా ఈ తెలంగాణలో చేపట్టినటువంటి కులగణనకు సంబంధించిన దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే ఈ తెలంగాణలో చేపట్టినటువంటి ఈ సర్వే దేశానికి ఆదర్శం కావాలని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉన్నది. కాబట్టి పార్లమెంటులో దీన్ని ఆమోదం తెలిపే విధంగా ఏదైతే కేంద్ర పెద్దలనో కేంద్ర పెద్దలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చర్చించి ఇది అక్కడ ఆమోదం తెలిపే విధంగా ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు. సో ఆ దిశగా ఈ 10 రోజుల పాటు ఈ సర్వే పూర్తయిన తర్వాత అసెంబ్లీలో ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణలో ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. మాధురి.